శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 21వ తేదీ నవంబర్ గురువారం 2024వ సంవత్సరంలో ఈనాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి గత కొంతకాలంగా చాలా చక్కటి సమయం నడుస్తూ ఉన్నది. వీరు ఏ పని చేపట్టినా కూడా చక్కటి విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే రుణాలు తీరిపోవడం కానీ, రుణాలు అధికంగా దొరకడం కానీ, ఏ దానికైనా కూడా చక్కటి లబ్ధి కలుగుతోంది రుణాల వల్ల. అలాగే మాతృవర్గ రీత్యా ఏ చిన్న సహాయ సహకారాలు మీకు లభిస్తున్నా కూడా అవి కొండంత ఫలితాన్ని ఇచ్చేటట్టుగా ఉన్నాయి. అలాగే ఎన్ని రకాల పనులు మీరు ప్రారంభించినా అన్నింట్లలో కూడా దాదాపుగా విజయ అవకాశాలే సూచితమవుతున్నాయి. మీరు ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఉంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సామెత ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. చక్కగా ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే మీ వాక్కు బాగుంటుంది. మీ యొక్క కుటుంబ పరిస్థితి ఐకమత్యం కానీ, ఉన్నతి కానీ, అలాగే ఆదాయం పెరగడానికి కానీ, వీటన్నిటి విషయాల్లో కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. దూరాభార ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు వహించాలి. అలాగే విలువైన వస్త్రాలు, వస్తువులు ఇలాంటివన్నీ కొనుగోలు చేస్తారు. బహుమతుల రూపంలో కూడా వచ్చేవి కలిగి ఉన్నాయి. అలాగే పితృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు మీకు అందబోతున్నాయి. అలాగే దైవానికి సంబంధించి దైవ కార్యాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలకి సందర్శనార్థం వెళ్తారు. దైవాన్ని చక్కగా దర్శించుకుంటారు. అనేక శుభకార్యాలలో పాల్గొంటారు. మీకు ఈ శుభకార్యాలలో పాల్గొనడం వల్ల, వాటిని నిర్వహణ చేయడం వల్ల చాలా చక్కటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అలాగే మీ ఖాతాలో పుణ్యం కూడా పడబోతోంది. మన కళ్ళకి కనబడకుండా జరుగుతుంది. అది చక్కటి చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా సత్ఫలితాలను ఇచ్చే విధంగానే ఉన్నది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అలాగే లాభాల బాటలో మీరు ఏదైనా పెట్టుబడి పెడుతున్నారా అంటే ఆ పెట్టుబడికి సంబంధించి లాభాల బాట చాలా బాగుంది. స్త్రీల వల్ల చాలా చాలా మేలు జరగబోతోంది. మీకు మాట సహాయం చేయొచ్చు, ఏదైనా రికమెండేషన్ చేయొచ్చు, లేదా వస్త్ర సహాయము, వస్తు సహాయము, ఏ విధంగా అయినా సరే మీకు సహాయ సహకారాలు అందించే దిశగా స్త్రీలు ఉన్నారు అని చెప్పి తెలియచేస్తున్నాను. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణ మటుకు విడవకుండా చేయండి. మరింత మానసిక శాంతి ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన కాలంగా తెలియజెప్పచ్చు. ఏదైనా డాక్యుమెంట్స్ రాసుకోవడానికి కానీ, స్థిరచరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ చక్కగా ఫలించే రోజుగా కానీ, అలాగే సంతాన రీత్యా కూడా చాలా ఇన్నాళ్ళు ఓర్పు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆ ఓర్పు అంతా కూడా అభివృద్ధి రూపంలో మీకు కనిపించడం కానీ, అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కానీ, మీ ఆత్మస్థైర్యం పెరగడం కానీ, బంధువర్గ ఆదరణ కానీ ఇత్యాది ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ముఖ్యమైన విషయాలలో ఈ రోజున నిర్ణయం తీసుకోండి. అధిక ఫలాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏదైనా లాభాల విషయానికి వస్తే అనేక రకాల లాభాలు మీరు ఇవాళ చూస్తారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఒకవేళ లాభం చేతికి అందకపోయినా ఇంత లాభం వచ్చింది, ఫలానా రోజున వస్తుంది అనైనా ఆ పుణ్యశ్రవణం అంటే శుభవార్త శ్రవణం అనేది చాలా చక్కగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల వ్యవహారాల విషయంలో, ఆస్తి తగదల విషయంలో ముఖ్యంగా చక్కటి సానుకూలత ఏర్పడుతుంది. ఇక భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు తగ్గిపోవడం కానీ, మీ కార్యాలయంలో మీ యొక్క కార్యనిర్వహణ సామర్థ్యం పెరిగి మీకు అనేక విధాల పై అధికారుల యొక్క ప్రశంసలు అందడం కానీ జరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, 10 మందికి సహాయపడే పనులు చేస్తారు, సన్మాన సత్కారాలు అందుకుంటారు. ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, లేదా పరిశోధనా రంగంలో ఉన్న వారికి కానీ చాలా చాలా మంచి కాలం నడుస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఎన్నో విధాలుగా వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటూ ఉన్నాయి. ఒకసారి భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియచేయండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా అధికమైనటువంటి మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి
సూచన చేస్తూ ఉన్నాను. ఇక మాతృవర్గ రీత్యా అలాగే పితృవర్గ రీత్యా మీకు చాలా శుభకరమైనటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు వారు ఏదైనా అనారోగ్యంతో ఉన్నట్టయితే ఆ అనారోగ్యం అంతా కూడా చక్కగా ఆరోగ్య దిశగా మరలుతుంది. మీకు చాలా మానసిక ఉల్లాసం కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది. ఒక గండకాలం గడిచిపోయింది. ఇక నా తల్లిదండ్రుల పట్ల, తల్లి పట్ల గాని తండ్రి పట్ల గాని ఇద్దరికీ ఒకటేసారి అనారోగ్యం ఉంటుందని చెప్పడానికి రాదు. ఎవరికి ఉన్నా కానీ ఇక ఆ గండకాలం గడిచిపోయింది, మాకు బాగుంటుంది అని చెప్పి మీరు భావించేటటువంటి సమయం ఇవాళ అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే ఏదైనా నూతన పెట్టుబడులకి మీరు శ్రీకారం చుట్టొచ్చు. అలాగే ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకుని కొత్త వ్యాపారాలకి నాంది పలకండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి కృషి పెంపొందింప చేస్తే కానీ మీ చేతికి తగిన ఫలితం రావడం లేదు. గ్రహాల యొక్క వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పుడు నవగ్రహ స్తోత్ర పారాయణలు చేసుకోవడము, అలాగే ఇష్టదేవతని ఆరాధించడము లేదా ఇంటి ఇలవేల్పుని ఆరాధించడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక శుభకార్యాల నిర్వహణ బాగుంటుంది. శుభకార్యాల నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తారు. అలాగే ప్రధానంగా ధనము కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇది కొంచెం ధనము అదుపు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందువల్ల అంటే మీకు ఆదాయమే చాలా చాలా తక్కువగా ఉంది. ఇంత తక్కువగా ఉన్నప్పుడు ఆదాయం ఎక్కువగా ఖర్చులు పెట్టుకోవడం వల్ల అది ఏ కార్యక్రమాలకైనా కానీ అధికంగా ఖర్చు పెట్టడం వల్ల తరువాత రాబోయే రోజుల్లో మీకు ధనానికి ఇబ్బంది ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి కొద్దిగా మన దగ్గర 10 రూపాయలు ఉన్నట్టయితే 1 రూపాయో 2 రూపాయలో ఈ పుణ్యకార్యాలకి ఖర్చు పెట్టడం అనేది మంచి పద్ధతి, లేదా దాన ధర్మాలకి ఖర్చు పెట్టడం అనేది మంచి పద్ధతి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబంలో అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు ఉంటాయి. మీకు చాలా ఇప్పటికే మీరు అనుభవిస్తున్నారు. ఈ కుటుంబంలోని ఒత్తిడి అనేక రకాలుగా మిమ్మల్ని కొంచెం బాధిస్తోంది అనే చెప్పచ్చు. అయితే ఈ ఒత్తిడిని జయించాలి అంటే మీరు కృషి చేస్తూనే కుటుంబ సభ్యులందరినీ సమన్వయపరచుకోవడానికి యోగా కూడా చేయండి. మానసికమైన బలము కూడా కావాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. మాతృవర్గ రీత్యా అంత గొప్పగా లేదు. కొంచెం మాతృమూర్తి గారి పట్ల కాస్త సంయమనం పాటించవలసిందిగా సూచన చేస్తున్నాను. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా పెంపొందింప చేయవాలి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. శుభకార్యాల నిర్వహణ పట్ల వేరే వారి శుభకార్యాల నిర్వహణలో మీరు అధిక జాగ్రత్తతో మెలుగుతారు, కానీ మీ ఇంటి నిర్వహణ విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తలు కలిగి ఉండండి. ఏదైనా కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు సంతోషాన్ని ఇస్తూ ఉన్నప్పటికీ ఆ కార్యనిర్వహణ రంగంలో కొద్దిగా ఇబ్బంది పడతారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. వివాహాది శుభకార్యాలు అయితే మటుకు కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఒకంత ఉత్సాహం చూపిస్తారు, కానీ ఆ ప్రయాణాలు వృధా అయ్యేటటువంటి పరిస్థితి లేకుండా చూసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. పితృవర్గ రీత్యా శారీరక కష్టం ఎక్కువగా ఉండబోతోంది. అలాగే ఈ తీర్థయాత్రల పట్ల గాని పుణ్యక్షేత్ర సందర్శనల పట్ల గాని చాలా సుదూర ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణలు కానీ ఇంటి ఇలవేల్పు యొక్క పూజ కానీ చేయడం ద్వారా చాలా చాలా మానసికమైన శాంతిని పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి వారికి ఈ రోజు మీరు చేసిన పనులలో మంచి చక్కటి విజయాలు లభిస్తాయి అని చెప్పి ఆశించేటటువంటి రోజు. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటూనే శుభకార్యాలలో పాల్గొంటారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. రాజకీయంగా బాగుంది. అయితే ఈ ఆస్తి పంపకాల విషయంలో మటుకు కొద్దిగా వాయిదా వేసుకోవడం మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. అలాగే వివాహాది శుభకార్యాల నిర్వహణలో మీరు ప్రధాన పాత్ర పోషిస్తారు. 10 మంది చేత మెప్పు పొందుతారు అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. వాహన విషయాలలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయం కానీ వాహనాల మీద సంచారము కానీ కొద్దిగా ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంది. అయితే మీరు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎటువంటి భయము లేదు అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకున్నటువంటి
పేరు ఉపయోగించుకొని ఒక 2-3 రకాలైనటువంటి ప్రధాన పనులు ఇప్పటి వరకు ఏవైతే పెండింగ్ పడుతూ వచ్చాయో ఆ పనులని పూర్తి చేసుకోవడానికి సాహసిస్తారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. చక్కగా అందులో విజయావకాశాలు కూడా ఉన్నాయి. మీరు కోరుకున్నటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే పుణ్యక్షేత్రాల సందర్శన ఉంది, శుభకార్యాలలో పాల్గొనడం ఉంది. అలాగే శుభకార్యాల నిర్వహణ, దైవ కార్యాల నిర్వహణ మీ ఆత్మ సంతృప్తిని ఇంకా ఇంకా ఇనుమడింపజేస్తున్నాయి. ఊహించని విధంగా లాభాలు కూడా వస్తున్నాయి. ఈ రోజంతా కూడా చాలా చక్కటి అనుకూలవంతమైన రోజు. అయితే మీరు ఎంతవరకు కృషి చేస్తారో అంత చక్కటి ఫలితాలు పొందుతారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనైభ్యశ్చ రహవే కేతవే నమః. ఈ నవగ్రహాల యొక్క స్మరణని రోజంతా చేయడం వల్ల మీకు అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతుంది. రావలసిన ధనము సకాలంలో వచ్చేస్తుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. సింహరాశి వారికి చాలా కృషి చేయవలసినటువంటి సమయంగా ఈ రోజుని చెప్పచ్చు. మీరు ఏ పనిని ప్రారంభిస్తున్నా, ఏ ఆలోచనలు చేస్తున్నా, ఏ కార్యక్రమానికి మీరు రూపకల్పన చేసినా, ఏ కార్యక్రమాన్ని ఆరంభించినా తప్పనిసరిగా దైవ పూజ చేయాలి. ఈ రోజున అంతగా గ్రహగతులు బాగలేని కారణం చేత మీరు ఏ పనినైనా ప్రారంభించాలి అనే ఉత్సాహం చాలా బాగా ఉంటుంది. కానీ ప్రారంభించిన తరువాత అది సజావుగా నడవడానికి చాలా ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. దైవ ప్రార్థనతో ప్రారంభించండి, దైవ పూజ చేసి ప్రారంభించండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీకు అనేక రకాలుగా మనశ్శాంతి పెరుగుతుంది. చేస్తున్న పనిలో విజయము సాధిస్తారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. స్థిరచరాస్తుల యొక్క అభివృద్ధికి చాలా చక్కగా కృషి చేస్తారు, ఫలితాలను ఇస్తాయి. సంతానం పట్ల చక్కటి ఓర్పు కలిగి ఉన్నారు. ఇప్పటి వరకు సంతానం చాలా చాలా బాగున్నారు, చక్కటి అభివృద్ధి కనిపిస్తోంది వారిలో అని చెప్పి మీరు ఇవాళ చాలా ఒక విధమైన ఆనందానికి లోనవుతారు. అలాగే రుణాల విషయంలో కూడా చాలా వరకు మీకు రుణాలు తీరిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రాజకీయ నాయకుల వల్ల కించిత్ లబ్ధి కనిపిస్తూ ఉంటుంది. అంత ఎక్కువగా అయితే లబ్ధి లేదు. కించిత్ అదివరకటి కన్నా ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనేటట్టుగా మీ మనసుకి మీకు అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా తక్కువగా ఉంది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పుట్టిన ఇంటి వారి విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సహాయ సహకారాలు కావాలి అంటే తల్లిదండ్రులకి మీరు స్వయంగా చేయండి అని కూడా చెప్తూ ఉన్నాను. అలాగే దైవ కార్యాల విషయంలో గాని, ఇక దూరాభార ప్రయాణాల విషయంలో గాని కొంచెం అనుకూలమైన రోజు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో మటుకు పూర్తి ఓర్పుని కలిగి ఉండండి. మీ పై అధికారులతో కాస్త సంయమనం పాటించడం వల్ల ఉద్యోగ జీవితంలో ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వాహనాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఏ విషయాన్నైనా అధికంగా ఆలోచించవద్దు. మీరు ఏమాత్రం ఆలోచన మొదలు పెట్టారన్నా కొద్దిగా మనశ్శాంతి లోపించే విధంగా ఉంది కాబట్టి సకాలంలో నిర్ణయాలు తీసేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థాన చలనానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. గృహంలో కూడా ఐకమత్యానికి మీరు తగిన విధంగా కృషి చేసి సఫలీకృతులు అవుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యా రాశి వారికి చాలా బాగున్న రోజు ఈ రోజు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయగలుగుతారు. మీ సంకల్పం సిద్ధిస్తుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ చక్కటి విజయాన్ని అందుకుంటారు. రుణభారాలు తగ్గిపోతాయి, శత్రువులు తగ్గిపోతారు, మిత్రులు పెరుగుతారు, బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే పేరు ప్రతిష్టలు వస్తాయి. మాతృవర్గ రీత్యా చాలా అనుకూలవంతమైన కాలము. ధన ఆదాయం బాగుంటుంది. ముఖ్యంగా మాతృవర్గ రీత్యా ధనాదాయము చక్కగా చేతికి అందుతుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో సంతృప్తి ఉంది. అలాగే మీరు ఏదైనా బంధుమిత్రుల ఇళ్లలో శుభకార్యాల నిమిత్తం వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా శుభకార్యాల నిర్వహణ మీకు ప్రాప్తిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మీ అంతటా మీరుగా కూడా కొన్ని శుభకార్యాలు చెయ్యాలి అని నిర్ణయించుకుంటారు. అలాగే దైవ కార్యాలలో పాల్గొంటారు. దైవ కార్యాలు మీరు కూడా స్వయంగా చేయాలి అని చెప్పి నిర్ణయం చేసుకుంటారు. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి.
ముఖ్యంగా వ్యాపార విషయంలో చక్కటి లాభాలు ఉన్నాయి. మరి ఇన్ని విషయాలు బాగున్నాయి కదండి, బాలేని విషయాలు ఏమన్నా ఉన్నాయా అంటే రాశిలో కేతు ఉన్నారు, సప్తమంలో రాహు ఉన్నారు. ఈ యొక్క దుష్ట పరిణామం కొంచెం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో అంతిమంగా ఆరోగ్యం బాగుంటుంది, కానీ ముందర కొద్దిగా అనారోగ్యం చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల అనుబంధం రీత్యా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడనే మీరు సంయమనం వహించినట్లయితే ఇక ఈ రోజంతా పూర్తిగా సక్సెస్ఫుల్ గా గడిపినట్టు లెక్క, మీరు సక్సెస్ లో అందుకున్నట్టుగా లెక్క. అంత బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వివాహ జీవితంలో మటుకు జాగ్రత్తలు పాటించండి, ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే స్త్రీల వల్ల కొన్ని లాభాలు కనిపిస్తున్నాయి, స్త్రీల వల్ల మేలు జరుగుతోంది మీకు. ఇక ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డట్టయితే, భార్యాభర్తల అనుకూలత లేని విధంగా ఉన్నట్లయితే ఎవరైనా స్త్రీలనే మధ్యవర్తిగా పంపించండి, మరింత అనుకూలంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాహుకేతు స్తోత్ర పారాయణలు చేయడం ద్వారా మరింత అనుకూలతలు పొందవచ్చు. తులారాశి వారికి ఆర్థిక పరంగా చాలా లాభాల బాటలో ఉన్నారు. కుటుంబ పరంగా కూడా చాలా చెప్పదగినటువంటి కాలము. చక్కటి సమిష్టి కృషి, ఒక తాటి మీదకి వచ్చి ఒక చక్కగా సంఘటితం అవడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. మీ మాట తీరు బాగుంటుంది. అలాగే కుటుంబ నిర్వహణ బాధ్యతల విషయంలో కూడా మీరు అభినందనీయులు అని చెప్పి అభినందనలు తెలియజేస్తారు. అలాగే ఏదైనా స్థిర చిరాస్తుల వృద్ధి విషయంలో కూడా మీరు చక్కగా ఆ వృద్ధి జరగడానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. చక్కటి ఆస్తి వృద్ధి జరగబోతూ ఉంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా అధికమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇవాళ తోటి ఉద్యోగస్తులు బాగున్నారు, పై అధికారులు బాగున్నారు, మీ కార్యనిర్వహణ సామర్థ్యం బాగుంది, మీ నడవడిక బాగుంది, మీ ఓర్పు బాగుంది. అన్నిటికీ కూడా చక్కటి మార్కులు పడతాయి. మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ఇంక్రిమెంట్లు కానీ, లేకపోతే స్థానచలనాలు కానీ, లేకపోతే పదోన్నతులు కానీ, ఏ విషయంలోనైనా మీకు సంతృప్తికరమైనటువంటి అంశాలు వింటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దాన ధర్మాల విషయంలో మటుకు కొద్దిగా జాగ్రత్తలు వహించండి. అధిక దాన ధర్మాల వల్ల పుణ్యం వస్తుంది కరెక్టే, కానీ చేతిలో ధనము తక్కువగా ఉన్నప్పుడు ఆ ఉన్న ధనాన్ని మీరు దాన ధర్మాల కింద ఉపయోగించేస్తే రేపొద్దున నిజంగా వచ్చే అవసరాలకు అప్పు చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సూచన చేస్తున్నాను. అన్నదమ్ముల నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా ఈ ఆస్తి పంపకాల విషయంలో గాని, ఇంకా వేరే ఏమన్నా డాక్యుమెంట్స్ పరచడం వంటివి ఎక్కడ పెట్టి మరిచిపోయారు అనే విషయంలో గాని కొద్దిగా ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. సంతానం ద్వారా ఓర్పు కలిగి ఉండండి. అలాగే మాతృవర్గ రీత్యా మీకు బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ప్రయాణాల విషయంలో కూడా కించిత్ జాగ్రత్తలు పాటించండి. ఊహించని విధంగా ఏమైనా లాభాలు వస్తాయా అంటే ఊహించని విధంగా రావు. మీరు ఊహించిన లాభాలే మీరు అందుకుంటారు, అయితే అవి కాస్త తక్కువ మోతాదులో అందుకుంటారు. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే చక్కగా కీర్తి ప్రతిష్టలు మటుకు మీకు వస్తున్నాయి. మీరు ఏ పని చేసినా కూడా ఒక వేగవంతమైనటువంటి పథకాలతో చేస్తారు అని చెప్పి ప్రతివారు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఎక్కడ నిదానం ఉండదు, అలసత్వం ఉండదు, చాలా ఫాస్ట్ గా పనులు చేసేస్తారు అనేటటువంటి అభినందనలు అందుకుంటారు. నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఎంత కృషి చేస్తారో అంతగా భగవదాశీస్సులు ఉన్నాయి. ఇంతకన్నా ఇంకా ఏమి కావాలి మనకి? నోటి మాట బాగుంది అంటే మాట తీరు బాగుంది, ప్రతి వారిని ఆకర్షించుకోగలుగుతారు, ఆకట్టుకోగలుగుతారు. అవ్వని పనులు కూడా అయ్యే దిశగా తీసుకువెళ్తారు. ఆదాయం పెంపొందించుకునే మార్గాలు అన్వేషిస్తారు, ఆదాయం పెరుగుతుంది, అందులో సఫలీకృతులు అవుతారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఇంటికి కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు ఆనందాన్ని ఇస్తుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. దూరభార ప్రయాణాలు చేస్తారు. పితృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే సంతాన రీత్యా కాస్త ఓర్పు కలిగే ఉండాలి. అయినప్పటికీ పూర్వం కన్నా ఇప్పుడు మేలు అన్న రీతిలో ఉంటుంది మీ ఆలోచన. కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుడతారు. కొత్త కొత్త వ్యాపారాలు కూడా మీరు స్టార్ట్ చేసేయచ్చు అన్నట్టుగా ఉన్నాయి. అంత చక్కగా పగడ్బందీగా ప్లాన్ వేసుకుంటారు. ప్రణాళికాబద్ధమైనటువంటి ఆ ప్లానింగ్ తో ముందరికి వెళ్తారు.
అన్నిట విజయాలను అందుకుంటారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. పితృవర్గ రీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలము. అంటే వారికి ఏదైనా సహాయం కావాలంటే చెయ్యండి. వారికి ఏదైనా అవసరానికి మీరు ఏదైనా మందులు తెచ్చి పెట్టడం గాని, ఆహారాన్ని వండడం గాని, లేకపోతే ఆహారం అందించడం గాని, సమయానికి ఏదైనా లేవలేకపోతున్నట్టయితే కొంచెం సహాయ సహకారాలు అందించడం గాని, ఇట్లా మీరు ఈ భౌతికంగాను వాళ్ళకి ఆంతరంగికంగాను కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్న కారణం చేత తల్లిదండ్రులకి బిడ్డల పట్ల ఒక సంతృప్తి ఏర్పడుతుంది. అది మీకు ఆశీస్సులు అవుతాయి. చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్న కారణం చేత కొద్దిగా ఓర్పు కలిగి ఉండాలి. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ధన ఆదాయ విషయంలో మటుకు చాలా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కూడా చాలా చక్కగా ఉంది. అయితే ఏదైనా ఆస్తి తగాదాలు ఉంటే మటుకు ఈవేళటి రోజున అందరూ కూర్చుని మాట్లాడుకోండి. ఆ తగవులన్నీ సమసిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఊహించని విధంగా మీరు లాభాలు అందుకుంటారు. ఆ లాభాలని మళ్ళీ కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుని కొత్త వ్యాపారాలకి మలిచే విధంగా ఆలోచించుకుంటారు. అందులో సక్సెస్ అవుతారు అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 2 గ్రహాలు చాలా అనుకూలిస్తూ ఉన్న కారణం. అయితే విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. చక్కటి రుచికరమైనటువంటి భోజనం, తీపి పదార్థాల వడ్డన మీకు జరుగుతుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అనేక రకాలుగా ఆస్తి తగాదాలు సమసిపోతాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సంతానం విషయంలో ఓర్పు కలిగి ఉండండి. ఎవరినైనా మీరు దత్తత తెచ్చుకొని ఉన్నట్లయితే దత్తత సంతానం విషయంలో మరింతగా ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. మాతృవర్గరీత్యా అంత శుభకరమైన ఫలితాలు ఉండబోవడం లేదు. కాస్త ఒళ్ళు నొప్పులు, కాస్త తలనొప్పి, జలుబు, దగ్గు ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపశమనం కోసం వైద్య సేవలు అవసరం. విద్యార్థుల యొక్క విద్య మందంగా కొనసాగుతుంది, మందకోడిగా ఉంటుంది. ఇంకా బాగా కృషి చేయాలి. స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కాస్త ముందరికి వెళ్తాయి. పూర్తిగా అభివృద్ధిలో ఉన్నాయి అని చెప్పడానికి రాదు. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా పూర్తిగా మీకు శుభకార్యాలు కుదిరాయి అనేటటువంటి వార్త చెవిన పడదు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలోనూ అలాగే ఉంది. కొంచెం ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య విభేదాల విషయంలో కూడా కొద్దిగా సంయమనం పాటించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఏవైనా అపవాదులు ఎదుర్కొనేటటువంటి రోజుగా ఈ రోజుని తెలియజెప్పచ్చు. ఏదైనా అపవాదు మీ మీద ఎందుకు పడుతోంది అంటే ఎవరో ఈర్ష్యతో మాట్లాడుతున్నారు, అందువల్ల అది అపవాదం అవుతోంది. లేకపోతే అది నిజం అవుతుంది కదా. అలా ఈర్ష్యతో మాట్లాడేవారు మీ పక్కన ఉంటారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఎవరు ఎలాంటి వాళ్ళు అని గమనించి వ్యతిరేక భావాలు ఉన్న వాళ్ళని కాస్త దూరంగా పెట్టవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కాస్త సంతృప్తి ఉంటుంది. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధన ఆదాయ విషయంలో బాగుంది. మీరు కోరుకున్న ఆదాయం లభిస్తుంది. అలాగే గృహంలో ఐకమత్యం బాగుంది. ఖర్చుల విషయంలో కూడా కాస్త మీరు అదుపులో పెట్టుకోగలుగుతారు ఖర్చుల్ని. అన్ని విధాలా బాగుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసి మరింత మనశ్శాంతి పెంచుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మకర రాశి. మకర రాశి వారికి నక్కని తొక్కారు అని చెప్పచ్చు. అదృష్టవంతమైన కాలం అని చెప్పచ్చు. ఇంకా వీరి పట్టిందల్లా బంగారమే అని చెప్పచ్చు. ఎన్ని రకాలైనటువంటి ఉపమానాలైనా చెప్పచ్చు, ఎన్ని రకాల సామెతలైనా చెప్పచ్చు. అంత అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. కీర్తి ప్రతిష్టలున్నాయి. సంతానం పట్ల గాని, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల పట్ల గాని అమితమైనటువంటి సంతృప్తి లభిస్తుంది. గృహంలో ఐకమత్యం బాగుంది. అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటారు. పరపతి బాగా పెరగబోతోంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు ఉన్నప్పటికీ అవి కాస్త సర్దుకొని మళ్ళీ మమతానురాగాలు పెరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కొత్త కుటుంబ సభ్యులు మీ ఇంటికి వచ్చే రోజుగా ఈ రోజుని గుర్తించవచ్చు. ఒకవేళ అలా కాని పక్షంలో పూర్వం ఏ స్నేహితులైతే చాలా కాలంగా విడిపోయి ఉన్నారో అలాంటి వారు మళ్ళీ ఇప్పుడు దగ్గర అవుతారు అని చెప్పి తెలియజెప్పచ్చు. ఇక మాతృవర్గ రీత్యా కానీ పితృవర్గ రీత్యా కానీ కొంచెం సంయమనంతో ఉండవలసినటువంటి కాలంగా తెలియజేస్తూ ఉన్నాను.
వారికి వీలైనంత వరకు సేవలు చేయండి, సహాయ సహకారాలు అందించండి. మాతృమూర్తి గారు ఇచ్చేటటువంటి ఆశీస్సులు దైవ ఆశీస్సులతో సమానంగా ఉంటాయి. నిజంగా కూడా దైవ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీరు ఎవరికి సహాయ సహకారాలు అందించినా వారి స్థితి మెరుగవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో రకాలుగా బాగుంది. ధన ఆదాయం బాగుంది, లాభాలు బాగున్నాయి, వివాహాది శుభకార్యాలు బాగున్నాయి, ఆరోగ్యం బాగుంది, పరువు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. అన్ని విధాలా కూడా మకర రాశి వారికి చక్కటి ఉన్నతి కలిగే కాలము, మనశ్శాంతి పెంపొందే కాలము అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఒక్కసారి శివ దర్శనం చేయడం ద్వారా మరింత మానసిక ఉల్లాసంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివ పార్వతులను దర్శించండి. చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది. కుంభరాశి. కుంభరాశి వారికి అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చే కాలంగా కనిపిస్తూ ఉన్నది. కృషి చేయగా చేయగా ఆ దుర్భిక్షం అనేది ఎలాగా పటాపంచలైపోతుందో అలాగే ఈ కుంభరాశి వారు ఓర్పుతో ఉండగా ఉండగా పనులన్నీ సానుకూలం అయిపోతున్నాయి, ఫలితాలన్నీ సానుకూలం అయిపోతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. గృహంలో కొద్దిగా ఐకమత్యం తగ్గినప్పటికీ పూర్వం కన్నా చాలా మెరుగైన స్థితి కనిపిస్తోంది అనుకుంటారు. రుణాల విషయంలో చక్కటి సదుపాయాలు కనిపిస్తాయి, రుణాలు వసూలవుతాయి, చక్కగా రుణభారాలు తగ్గుతాయి, కొత్త రుణాలు కావాలన్నా కూడా తీసుకోగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నతి కనిపిస్తోంది, అనుకోని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్ ఉంది, ఇంక్రిమెంట్ కావాలంటే ఇంక్రిమెంట్ ఉంది, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కావాలంటే చక్కగా సహాయ సహకారాలు అందుతున్నాయి. ఏది మీరు కావాలని కోరుకుంటే అదే జరగబోతోంది. అంత చక్కగా ఉంది. అలాగే మంచి పేరు ప్రతిష్టలు కూడా మీకు రాబోతున్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అయితే కొంతమంది అడ్డుపడతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీరు వాటన్నిటినీ జయించి చక్కటి ఫలితాన్ని అందుకుంటారు. మీ యొక్క పట్టుదల ఎటువంటిది అనేది మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి తెలుసు. కాబట్టి కుటుంబంలో మీరు ఏ మార్పులు చేర్పులు చేయాలనుకున్నా అవి ఇమ్మీడియట్ గా ఫలవంతం అయిపోతాయి, అమలు జరిగిపోతాయి, చక్కటి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. బయట సమాజంలో కూడా మీరు కోరుకున్న పనులు కోరుకున్నట్టుగా అవ్వాలి అంటే ఆ పట్టుదలకి తోడు కృషి కూడా అవసరం. మీరు కృషి చేస్తారు కాబట్టి మీకు ఖచ్చితమైన విజయాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా కించిత్ జాగ్రత్త వహించండి, సహాయ సహకారాలు అందించండి. అలాగే ఏదైనా అపవాదులు మీద పడేటట్టుగా ఉన్నాయి, కొద్దిగా మనవారెవరు పరాయి వారెవరు, శత్రువులు ఎవరు మిత్రువులు ఎవరు అనేది ఒక్కసారి గ్రహించుకొని వారి దగ్గర మీ మనసు విప్పి ఏదైనా మాట్లాడండి. లేని పక్షంలో కొంచెం అపవాదులు పడేటటువంటి అవకాశం ఉంది. ఈ అపవాదుల్ని మళ్ళీ మీరు ఇవి నిందలేను అని చెప్పి నిరూపించుకోవాలంటే కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు మీకు మానసికమైన విచారం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ధన ఆదాయం విషయంలో కొంచెం సంతృప్తికరంగా ఉంటుంది కాబట్టి మీ మానసిక ఉల్లాసం అధికమవుతుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింతగా మానసిక శాంతిని పొందవచ్చు అని చెప్పి తెలియచేస్తూ శివారాధన చాలా చాలా మేలు చేయబోతోంది అని కూడా తెలియజేస్తున్నాను. మీనరాశి. మీనరాశి వారికి చాలా గడ్డు కాలం నడుస్తూ ఉంది ఇప్పటి వరకు. మరి ఇప్పుడు కూడా అలాగే ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఆశాదీపం ఏమిటి అంటే మీకు ఆదాయం బాగుంటోంది. ఇది చాలా చెప్పదగ్గ మంచి సూచన అని చెప్పచ్చు. అలాగే లాభాల బాటలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య కొన్ని రకాలైనటువంటి అన్యోన్యతలు పెరిగే అవకాశం ఉంది. ఇది కొంచెం మీరు పూర్వం కన్నా కూడా ఆనందించదగ్గ విషయము. చాలా విషయాలలో అసంతృప్తి ఉంటుంది, కానీ ఈ సంతృప్తి వైపు మరలుతూ కొద్దిగా పూర్వం కన్నా ఈ విషయంలో నన్ను కొంచెం అర్థం చేసుకుంటున్నారు నా జీవిత భాగస్వామి అనేటటువంటి ఆలోచనలు మీకు రావడం ద్వారా మనము మరింత ఓర్పుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన అన్యోన్య దాంపత్యం బాగుంటుంది అని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి, బంధువుల రీత్యా ఓర్పు కలిగి ఉండండి, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. ఈ స్థిరచరాస్తుల పెంపునకు కాదు, స్థిరచరాస్తుల విషయంలో కోర్టు కేసుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, వీలైనంత వరకు వాయిదాలు వేసుకుంటూ ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
ఇక ఇన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ రోజు అంత పూర్తిగా అనుకూలమైన రోజుగా నేను తెలియచెప్పడం లేదు. మన జ్యోతిష శాస్త్ర ప్రకారంగానే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి శాస్త్రం చెప్పిన విధంగా పరిహారాలు చేసుకోండి. చక్కగా భగవన్నామ స్మరణ చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. ఈ సమస్యలన్నీ వాయిదా పడినా పర్వాలేదు, చిన్నగా వాటి నిమిత్తం కూడా మీకు పరిష్కార మార్గాలు ఏర్పడతాయి అని చెప్పి తెలియజేస్తూ, ఎప్పుడైనా గ్రహగతులు బాగలేనప్పుడు మనము పరిహారాలు చేసుకుని భగవంతుని మీద ఒక భారాన్ని పెట్టి మన కృషిలో మనము ఉండాలి తప్ప మనం ఏమీ చెయ్యకుండా నాకు బాలేదు అనుకుంటూ అయితే కూర్చోకూడదు అనేటటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.